హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు వచ్చేసి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం ఉన్న రోడ్డు వచ్చేసి E13 రోడ్ అండి. ఈ E13 రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, అలానే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అన్నది మీకైతే వివరంగా చూపిస్తానండి. ఇక్కడ మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి అమరావతి రాజధాని ప్రాంతంలోని అడ్మినిస్టర్ జోన్ నుండి మనకి NH16 ఎయిమ్స్ హాస్పిటల్ మీదుగా నవలూరు సమీప ప్రాంతాల నుండి అయితే కలుపుకుంటూ అయితే వెళ్తుందండి. మనకి అటు ఎయిమ్స్ వైపు కొండ మీద కూడా అయితే తవ్వుతున్నారు కదండి, అటు నుంచి మనకి డైరెక్ట్ గా NH16 లోకి అయితే కలుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ మనం వచ్చేసి N6 వెస్ట్ బైపాస్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ వెస్ట్ బైపాస్ కాడ నుంచి కూడా ప్రజెంట్ ఇక్కడ ఇటువైపు సర్వీస్ రోడ్లు అనేది కూడా ఈ రోడ్లు వేయడం కోసం అంతా క్లోజ్ చేశారు. రోడ్ అనేది లేదనమాట. ప్రజెంట్ ఇటు సర్వీస్ రోడ్లు అంతా మూసేశారండి. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో. ఈ రోడ్డు అంతా కూడా అండి మనకు వచ్చేసి ఉద్దండి రాయలపాలెం, అలానే శాఖమూరు, నవలూరు మరియు ఎర్రబాలెం మీదుగా అయితే మంగళగిరి వైపు అయితే వెళ్తుందండి. అలానే మంగళగిరి బైపాస్ సమీపంలో డీజీపీ ఆఫీస్ అయితే ఉంది కదా, ఆ కార్యాలయం వైపు నుంచి ఎయిమ్స్ వైపుకి అయితే రోడ్ అయితే వెళ్తుంది. ప్రజెంట్ ఇక్కడ మనం అయితే N6 రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ అనేవి ప్రజెంట్ ఈ డ్రైనేజీ వర్క్స్ కోసం అంతా పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఇది కూడా మొత్తం అయితే సదునైతే చేశారండి. అలానే ఇటు అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు అన్నమాట. ఇదైతే మీరైతే చూస్తున్నారు కదండి, వెస్ట్ బైపాస్ ఇది. ప్రజెంట్ ఈ రోడ్ల పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డు వచ్చేసి 7.3 కిలోమీటర్ల నుంచి 11 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందండి. అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు NH16 లో కలిపే రోడ్డు కూడా మొత్తం కలిపి ఈ E13 రోడ్డు వచ్చేసి 11 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడంతా మీరైతే చూడొచ్చు. వీటి పనులు వచ్చేసి RVR వాళ్ళు అయితే చేస్తున్నారండి పనులు. ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రైనేజీల కోసం అని చెప్పి ఈ పనులు అయితే చేస్తున్నారు. ఎంతమంది కార్మికులు ఉండి పనులు చేస్తున్నారు మీరైతే చూడొచ్చు. అలానే ఇటు పక్క సదునైతే చేస్తున్నారు. ఈ అమరావతి నుండి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే లాజిస్టిక్స్ వాహనాలు మరియు భారీ వాహనాలు కూడా, ఈ ప్రైవేటు వాహనాలు కూడా ఈ రహదారిని ఉపయోగించుకొని ఇవ్వడం వల్ల సుమారు 20 నుండి 30 నిమిషాల్లో ప్రయాణం సమయం అయితే ఆదా అయితే అవుతుందండి. ఈ రోడ్డు వచ్చేసి 80 కిలోమీటర్లు వాహనాలు 80 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణించవచ్చు అనమాట. ప్రజెంట్ ఇక్కడ పనులు అయితే చేస్తున్నారండి. ఇక్కడ వరకు గ్రౌండ్ ఫ్లోర్ అనేది లాగారు. ఇక్కడ నుంచి మళ్ళీ సదునైతే చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు పనులు, ఈ డ్రైనేజీ పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఈ రెండు వైపులా కూడా ఈ డ్రైనేజీ పనులు అనేది చేస్తున్నారండి. ప్రజెంట్ ఈ డ్రైనేజీ కోసం అని చెప్పని ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు అనమాట ఇవి. ఇది మనం అంత ముందు వచ్చినప్పుడు ఈ గుంటలు అనేది తవ్వే పనులన్నీ చేశారు. ఇప్పుడేమో ఈ గ్రౌండ్ ఫ్లోర్ కి ఈ స్లాబ్ లాగా అయితే పోసారనమాట. అలానే ఇటువైపు కూడా ఈ ఇసుకని ఎంత తోడుకొని పెట్టుకున్నారు. ఈ రోడ్డు అంతా లెవెల్ చేసే పనులు అయితే జరుగుతున్నాయండి. మనకి ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి అమృత యూనివర్సిటీ అండి. అలానే మీకు అక్కడ కనిపిస్తుంది వచ్చేసేమో SRM యూనివర్సిటీ అనమాట.
ఇదిగోండి ఈ క్యాంపస్ అంతా అమృత యూనివర్సిటీ. ఇక్కడ కూడా చూడొచ్చు పనులు, ఎంతమంది కార్మికులు ఉండి పనులు అయితే చేస్తున్నారో. ఇటు సైడ్ ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇదంతా కురకల్ గ్రామం అండి. ఇక్కడ చూసారు కదండి, ప్రజెంట్ అయితే ఇంకా ఈ డక్స్ నిర్మాణం పనులు, ఈ డ్రైనేజీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఈ రోడ్డు పనులు అనేవి చేస్తారు. అలానే అటు సైడ్ కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఈ రోడ్డు వచ్చేసి 6 వరుసలు అయితే ఉంటుందండి. 2+2+2గా అయితే ఉంటుంది. ఇటువైపు కూడా అయితే లెవెల్ అయితే చేసుకోవడం కోసం అంత మట్టిని తవ్వుకొని పెట్టుకున్నారు. ఇంకా చూసారు కదండి, ఇంకా ఇటువైపు అయితే ఈ రోడ్డు పనులు అనేవి చేయాలి. ఇటువైపు ఆల్రెడీ డక్స్ నిర్మాణం పనులు అయితే పూర్తయితే అయిపోయినాయి. అలానే మనకి వెస్ట్ బైపాస్ అటు సైడ్ కూడా ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి వెస్ట్ బైపాస్ కింద అయితే ఉన్నాం అన్నమాట. ఇక్కడ కూడా ఈ డక్స్ నిర్మాణం పనులు అనేవి జరుగుతున్నాయండి. ఇక్కడంతా మెటీరియల్ చూడవచ్చు. అలానే మనం ఎదురుగా చూస్తున్న గ్రామం వచ్చేసి నవలూరు గ్రామం అన్నమాట. ఇటువైపు కూడా మొత్తం ఈ రోడ్డు లెవెల్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి మిషన్ ద్వారా. ఇదిగోండి చూడొచ్చు, ఇక్కడ మనం రోడ్డు లెవెల్ పనులు అయితే చేస్తున్నారన్నమాట. ఇటువైపు ఈ డక్స్ నిర్మాణం కోసం గుంటలు అయితే తవ్వారు. అలానే ఐరన్తో అంతా చేశారండి. ఈ కాంక్రీట్ పోసే పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు ఈ రోడ్లో. ఇదన్నమాట, ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఈ E13 రోడ్డు పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఇది ఒక సర్వీస్ రోడ్ అనమాట. ప్రజెంట్ ఈ రోడ్లో వేయడం మూలన ఏంటంటే అటు సైడ్ సర్వీస్ రోడ్ అనేది క్లోజ్ చేసి అయితే ఉంది. ఇటువైపు అయితే ఓపెన్లోనే ఉందన్నమాట. ఇదండి ప్రజెంట్ ఇక్కడ N6 జంక్షన్ E13 రోడ్డు దగ్గర అయితే పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఎంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.